షూటింగ్ కూడా మొత్తం శ్మశానాల్లో తీసారంట కదా, భయమే అంటే మొత్తం కాదు, పార్ట్ ఆఫ్ ఇట్ శ్మశానంలో, పార్ట్ ఆఫ్ ఇట్ మీరు అన్నట్టు మహల్ అనే ఒక సెట్ లో. ఓకే, చీకట్లో అసలు ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా అంటే మీరు రౌడీ బాయ్స్ కి దట్టు ఈ మూవీకి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ లో సెల్ఫిష్ అనే మూవీ కూడా మీరు తీసారా? అంటే అది రిలీజ్ కి ముందు లవ్ మీ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే దానికి కొన్ని రీజన్స్ వల్ల టైం గ్యాప్ వచ్చింది. సో నాకు లవ్ మీ స్టోరీ చెప్పినప్పుడు 54 days వర్కింగ్ డేస్ అన్నారు. సో అది 2 months గ్యాప్ వచ్చింది. సో నేను ఇది ఫిట్ చేసేసుకున్నాను దాంట్లో. సో ఇది అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది తప్ప ఇది ముందు రావాలనుకొని ఏమట్లా రిలీజ్ చేయలేదు. ఓకే, అంటే నరేషన్ అప్పుడు ఏమనిపించింది మీకు? నరేషన్ అప్పుడు డెఫినెట్ గా ఇది ఒక కొత్త సినిమా, ఇప్పుడు దాకా ఎవరు అంటే మీరు అన్నట్టే దయ్యంతో రొమాన్స్ వదిలేండి, దయ్యంతో మాట్లాడడం, దయ్యంతో అసలు మా డైరెక్టర్ కన్విక్షన్ తో చేయించుకున్నాడు. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ నేను అన్ని ఇంటర్వ్యూల్లో అదే చెప్పాను, అందరికీ ఒక డౌట్ ఉంటుంది విన్నప్పుడు. సరే విన్నాం, చాలా బాగుంది, ఎందుకంటే ఇదేం నార్మల్ సినిమా కాదు కదా, ఒక కమర్షియల్ లేకపోతే కామెడీ సినిమానో లేకపోతే ఎంటర్టైనరో కాదు. సో దీన్ని విన్నాం బాగుంది, కానీ అది కెమెరాలో పిక్చరైజ్ చేసినప్పుడు అది అలా ట్రాన్స్లేట్ అవుద్దా? అంటే నేను విన్నప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ కలిగిందో అది మనం పిక్చరైజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుందా అన్నప్పుడు ఆబ్వియస్లీ పిసి శ్రీరామ్ సార్, వన్ ఆఫ్ ద లెజెండరీ కెమెరామ్యాన్, ఆయన ఆన్ బోర్డ్ వచ్చి మేము ఒక 10 days షూట్ చేసాం, నేను వైష్ణవి అందరం చేసినప్పుడు ఎస్ ఇట్స్ రియలీ గుడ్. అంటే ఆయన ఫ్రేమ్ పెడితే ఎట్లాగో బాగుంటుంది పిసి శ్రీరామ్ సార్. సో దాని తర్వాత అసలు ఒక రెడ్ కటన్ వచ్చి అక్కడ ఏదో తిరుగుతున్నాడు, చాలా బాగా చూపించారు అది. అదంతా పిసి శ్రీరామ్ సార్ క్రెడిట్. సో మూవీకి లెజెండరీ దట్టు పిసి శ్రీరామ్ గారు, అలాగే ఎంఎం కీరవాణి గారు, బిగ్ బ్యానర్ దిల్ రాజు గారు, ఎలా అనిపిస్తుంది? సో అంటే జనరల్గా పీసీ సార్ ఒక ఫ్రేమ్ పెడితేనే ఎంతో అదృష్టం చేసుకున్నారు అని అంటారు కదా, అట్లాంటిది పీసీ సార్ మా మొత్తం సినిమా చేశారు. మేము ఆ సినిమాలో ఆశిష్ ఉన్నాడు, నేనున్నాను, ఇంకా చాలా మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇట్స్ వెరీ లక్కీ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. కిరవాణి సార్ ఇంకా ఆయన గురించి చెప్పని అవసరం లేదు. సో ఇంకా నేను రావాలిరా సాంగ్ అవన్నీ అదే పాడించమంటారా? పాడించద్దు, నిన్నే రిలీజ్ అయింది. మీకు వినాలని ఉందంటే నేను చెప్పానా స్మార్ట్ అని. కానీ ఎక్కడి నుంచి అసలు సాంగ్ కూడా పాడేశారు అసలు. తర్వాత నెక్స్ట్ ఏంటి, మొత్తం మల్టీ టాస్క్ చేయాలని ప్రయత్నం. సూపర్ అది అసలు నిజంగా. సో ట్రైలర్ ముందు టీజర్ తర్వాత ట్రైలర్. బేసిక్గా ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఊర్లో కానీ ఇంట్లో కానీ వస్తున్నప్పుడు ఒక టైమింగ్ ఉంటుంది, వాటికి 2:15 to 3:15 ఆ టైమింగ్ ఉంటుంది. సో ఆ టైమింగ్ పెట్టకుండా 8కే వస్తుందంటే ఇది మంచి దయ్యమా చెడ్డ దయ్యమా? మంచిది, పొద్దున్నే లేచి బయలుదేరి. అవునా? అంటే అది స్టోరీకి సంబంధించి ట్రైలర్ లో ఆ షార్ట్ పడింది. అంటే మేము ఏం చెప్పలేము, 25th తెలుస్తుంది మీకు. అంటే ఆ షార్ట్ కి సినిమాకి సంబంధం ఉంది, అంటే ఇట్స్ ఎ లింక్ మొత్తం దానికి అలా ఉందంటారు. మీరు అసలు పాపం వైషు గారు అన్న చెప్తారు, మీరు మాత్రం అసలు ఎక్కడ నిజంగా స్మార్ట్. అంటే జనరల్ నిజంగా కనెక్షన్ ఉంది దానికి, అందుకే చెప్పలేము. లేకపోతే నార్మల్ గా అవును దయ్యం ఆ టైంకి ఉంటుంది కాబట్టి నేను చెప్పేవాడిని. కానీ ఆ సినిమాకి మీరు గుర్తుపెట్టుకుని సినిమా చూసినప్పుడు మీరు చూడండి, ఆ 8 o'clock అనే దానికి సినిమాకి సంబంధమే ఉంటుంది. ఓకే, అయితే 8 o'clock అదే అన్ని గడియారాలు ఒకటేసారి మోగుతాయి కదా 8 o'clock. సినిమా కంటే పార్ట్ ఆఫ్ ద సినిమా దానికి సంబంధం. ఓకే, సో మొత్తానికి అంటే ఇప్పుడు ఇక్కడ బ్యానర్ చూస్తే కూడా మెయిన్గా వెనకాల శివుడు ఉండి ముందు మీరున్నారు. ఎలా అనుకోవాలా అర్థం అవ్వట్లా. ఇలా చూస్తే డివోషనల్ అనుకోవాలా, అలా చూస్తే దయ్యంతో అలా అనుకోవాలా, ఎలా ఆడియన్ ఎలా అనుకోవాలి? అంటే మా డైరెక్టర్ ఈ కథ రాసినప్పుడు నా క్యారెక్టర్ అనుకున్నప్పుడు, నా క్యారెక్టర్ ఎలా అంటే నేను ఒక యూట్యూబర్, దీంట్లో యూట్యూబర్ అండ్ ముందుగా చెప్పినట్టే ఎవరైనా ఏదైనా చేద్దంటే అదే పని చేస్తా. కానీ నాలో ఒక సెటిల్డ్ ఒక మనిషి ఉంటాడు, అంటే దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వడు. అండ్
ఇలాంటి మూఢనమ్మకాలు అలాంటివి నమ్మడు. అండ్ ఎవరైనా నమ్ముతుంటే కూడా అది తప్పు అని ప్రూవ్ చేస్తాడు. సో అండ్ శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. సో మా డైరెక్టర్ ఏమనుకున్నాడు, శ్మశానాల్లో తిరగడం, ఇంత ఫోకస్డ్గా ఆలోచించడం కానీ, ఇట్లా అలోన్గా ఉండడం కానీ అదంతా చేసేది శివుడు. ఓకే. సో అతను రిసెంబ్లెన్స్గా అనుకున్నాడు క్యారెక్టర్కి కొన్ని ఎలిమెంట్స్లో సెట్ అవుద్దని. సో ఇంకా బ్లాక్ వేసుకుంటాను, మెడలో రుద్రాక్ష వేసుకుంటాను. సో అందుకు అలా మీకు మెయిన్గా అట్లా కనిపిస్తుంది. ఓకే, అక్కడ ఉంటే నేను అందుకే అడిగాను. అండ్ ఈ సినిమాలో ఒక మాయ ఉంటుంది అండ్ శివుడు మాయలు చేస్తాడు అండ్ ఆల్ దట్. ఓకే, అయితే మ్యాజిక్ ఉంది. అంటే మాయ అంటే మనం చూసినప్పుడు మాయ ఉంటుంది ఒకటి. ఓకే. సో దీంట్లో సాంగ్ కూడా ఉంటుంది, ఆట కదరా వినరా శివ ఈ మాయ. అంటే వరల్డ్ ఒక మాయ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరి ఎమోషన్స్ ఎప్పుడు ఎట్లయితాయో తెలియదు, ఎవరికి ఏమైతే చేంజ్ అవుతూ ఉంటాయి.